హాయ్ హలో ఫ్రెండ్స్, మీ అందరికీ రాజీ ఫుడ్ మ్యాజిక్లో స్వాగతం. ఈరోజు రెస్టో స్టైల్ చిల్లీ ప్రాన్ ఎలా చేద్దామో చూద్దామా. ఒక బౌల్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా, ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సైడ్కి కడిగి పెట్టే ప్రాన్ ఆ మసాలాలో మంచిగా కలిపేసి మ్యారినేషన్కి 50 మినిట్స్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు 50 మినిట్స్ తర్వాత ప్రాన్లో మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. మంచిగా కలపాలి. కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే మన ప్రాన్ చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడి చేసుకొని ఒక్కొక్క ప్రాన్ అందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి, మన ప్రాన్ చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలాగ పకోడాగా తినొచ్చు, కానీ మనం ఈరోజు చిల్లీ ప్రాన్ చేసి చూపిస్తాం. చూడండి, మన ప్రాన్ చాలా మంచిగా ఫ్రై అయిపోయాయి. దీనికి తీసేసి ఒక ప్లేట్లో సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేసుకొని పెద్దగా కట్ చేసే ఆనియన్ అండ్ క్యాప్సికమ్ అందులో యాడ్ చేసుకోవాలి. ఆనియన్, క్యాప్సికమ్ పెద్దగా కట్ చేసుకుంటే మన చిల్లీలో చాలా బాగుంటుంది. చూడండి, ఆనియన్ ఫ్రై అయినాక క్యాప్సికమ్ కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఆ పచ్చి స్మెల్ పోయినట్టు ఫ్రై చేసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్ వేసేసి ఫ్రై చేసి మూత పెట్టి 2 మినిట్స్ ఫ్రై చేయాలి. తర్వాత ఒక బౌల్లో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసేసి వాటర్ వేసి కలిపేసి ఒక సైడ్ పెట్టుకోవాలి. చూడండి, ఆనియన్, క్యాప్సికమ్ ఎలా ఫ్రై అయ్యాయో ఇందులో మనం ప్రాన్ యాడ్ చేసుకోవాలి. ఫ్రై పెట్టే ప్రాన్ ఉందా అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి మంచిగా కలపాలి. దాంట్లో మనం కొంచెం పెప్పర్ అండ్ సోయా సాస్ అండ్ కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ అందులో యాడ్ చేసి కలపాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే మన చిల్లీ ప్రాన్ రెడీ. థ్యాంక్ యూ.